ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు దైవజుడిని, సేవకుణ్ణి, ఆత్మీయ తండ్రిని, సంఘ కాపర్ని, ఆత్మీయ నాయకుడిని దేవుడు వాడుకుంటాడు. అంటే దైవజనుడి ఎదుట నమ్మకస్తుడు ఉండాలి. మూడోదిగా, రక్షింపబడిన మనల్ని దేవుడు వదిలేయలేదు. పూట కూలి వారింటికి చేర్చినట్లుగా దేవుడు మనల్ని ఒక సహవాసంలో చేర్చాడు, సంఘంలో చేర్చాడు. మనం వెళ్ళే సంఘానికి నమ్మకస్తులుగా మనం వెళ్ళాలి, నమ్మకంగా వెళ్ళాలి. ఏ ఒక్క ఆదివారం డొమ్మా కొట్టకూడదు. క్రమ కూడికలకి, నియమ కోటాలకి, మన ఆత్మీయ క్షేమం కొరకు దైవజనుడు ఏ కూడికి ఏర్పాటు చేసినా ఖచ్చితంగా హాజరవుతూ, దేవుని సన్నిధిలో అగపడుతూ, ఆత్మీయంగా బలపరచబడుతూ, సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలి. చర్చికి వెళ్ళే మనం అలా వెళ్ళి వచ్చేసేలా ఏదో ఒక పరిచర్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నీ వంతుగా ఏదో ఒక పరిచర్లో నీ వంతుగా నువ్వు కనబడాలి.